అనకాపల్లి జిల్లాలోని నాతావరం మండలం పరిధిలో ఉన్నటువంటి గోలుగొండపేట గ్రామంలో విద్యా సంస్థ మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గ్రామ విద్యా అభివృద్ధికి నిలయంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక స్వచ్ఛందంగా స్థలాన్ని కూడా విరాళంగా ఇచ్చి పాఠశాల స్థాపనకు దోహదపడ్డారు. అయినా సంకల్పంతో ప్రారంభమైనటువంటి ఆ విద్యాలయం తరతరాలకు అక్షర జ్ఞానం అందించింది. అయితే కాలక్రమేణా నిర్వహణ లోపాలు, అలాగే విద్యార్థుల తగ్గుదల, పరిపాలనా నిర్ణయాల కారణంగా పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి గ్రామ యువకులు విద్యాశాఖ అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక విషయం తెలిసిన నాతావరం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సహకారంతో పాత భవనంలో మైత్రి లైబ్రరీ పేరు మరియు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ప్రారంభించారు. ఇది యువతకు, నిరుద్యోగులకు ఉపయుక్తంగా మారింది. అయితే ఇది ప్రాథమిక విద్యకు ప్రత్యామ్నాయం కాదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో పూర్వం ఎప్పుడో సుమారు 60 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ గొంప నూకన్నాయుడు అని ఒక ఆయన మన మున్సిపల్ గారు స్థలాన్ని దానం చేశారు. అప్పటి నుంచి స్కూల్ ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు విదేశాల్లో ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత రాజకీయ నాయకులు, దేశ రక్షకులు అందరూ చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. ఈ స్కూల్లో చదువుకుని ఉన్నవాళ్ళు ఈ సెంట్రల్ నేషనలైజేషన్ అని స్కూల్ని తీసుకొచ్చి కిలోమీటర్ దగ్గరలో ఉన్న స్కూల్ అన్ని మెచ్చేస్తారు. ఆ మెచ్చేసేటప్పుడు మేము సర్పంచ్ గారు, మేము కూడా డిఈఓ గారికి లెటర్ పెట్టాము. స్థానికంగా మేమేం చేయలేము, జియోని మేమేం చేయలేమని చెప్పేసి అప్పుడు చేతులు ఎత్తేసారు. అప్పటి నుంచి మరి స్కూలు మా గ్రామం కన్నా, అంటే గొలుగొండపేట కన్నా చిన్న గ్రామమైన చిన్న గొలుగొండపేట తీసుకెళ్ళిపోయారు జనాలని. కానీ అప్పటి నుంచి మేము అడుగుతున్నాము. వెళ్ళే దారిలో ఆర్ఎన్బి రోడ్ నుంచి హెవీ వెహికల్స్ తిరుగుతుంటే, తర్వాత ఏమో మధ్యలో ఏలేరు కాలం ఒకటి ఉంది. పిల్లలు ఏమైనా అవుతారేమో అని మాకు స్థానిక నాయకులుగా మాకు ప్రజలనేది ఇప్పటికీ ఉంది. ఏమన్నా జరిగితే వీళ్ళ టైంలో స్కూల్ పోయింది, వీళ్ళ టైంలో ఇలాగా చిన్నపేట వెళ్తుంటే పలానా స్కూల్ పిల్లలకి ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా మేము టెన్షన్తో ఉంటున్నాము. ఈ స్కూల్ ఈ పరిస్థితి ఇట్లా చూసి మా ఊరు కుర్రోళ్ళే కొంతమంది దీన్ని ఎంత వైరల్ చేయాలో అంత వైరల్ చేశారు. ఎందుకంటే చదువుకున్న స్కూల్ని మనం ఏదో డెవలప్ చేయాలి, ఎలా ఉండిపోవడం ఇష్టం లేదు అని చెప్పి అందరూ కలిసి, కుర్రోళ్ళందరూ కలిసి ఒక వీడియో క్రియేట్ చేసి పాత స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారిందన్న దాన్ని వాళ్ళ బ్రెయిన్లో ఉండి చేసి వైరల్ చేశారు. అయితే విషయం ఏంటంటే స్కూల్ యాక్చువల్గా ఎలా ఉండేది కాదు. ఒక స్ట్రెంత్ లేక స్కూల్ని ఈ పరిస్థితికి తీసుకురావడం అనేది కొంచెం మా పరంగా కూడా మేము ఆలోచించుకోవాలి. అయితే చిన్నగొలుగుండపేట అనే గ్రామంలో స్కూల్ ఉంది. అక్కడికి ఇక్కడికి చెప్పారు, ఇప్పుడు స్థానిక ఎంపీటీసీ గారు చెప్పారు. కారణం ఏంటంటే ఆ స్కూల్కి 1 to 8th క్లాస్ వరకు ఉన్నాయి కాబట్టి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ 1 to 5th ఉంది కాబట్టి ఇక్కడ అంత సక్సెస్ఫుల్గా మనం స్ట్రెంత్ని మెయింటైన్ చేయలేకపోవడం అదొక కారణం. రెండోది ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఏంటంటే పిల్లల రక్షణ. ఇక్కడ నుంచి మన ఊరి నుంచి ఆ స్కూల్కి వెళ్ళే వరకు మధ్యలో ఏలేరు కాలం ఉంది, ఆర్ఎన్బి రోడ్డు ఉంది, హెవీ వెహికల్స్ తిరుగుతాయి, ట్రాఫిక్ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్కూల్ని మనం డెవలప్ చేసి మళ్ళీ ఈ స్కూల్లో ప్రాపర్ స్ట్రెంత్ చేస్తే, ఎంఈఓ గారితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే స్ట్రెంత్ ఉంటే మేము స్టాఫ్ని ఇస్తామండి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఈ పాఠశాలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేశారు. పరిపాలన పరంగా ఇది సరైన నిర్ణయమని అధికారులు భావించినప్పటికీ గ్రామస్థ స్థాయిలో దీన్ని గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఈ పాఠశాలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేశారు. పరిపాలన పరంగా ఇది సరైన నిర్ణయమని అధికారులు భావించినప్పటికీ గ్రామస్థాయిలో దీని ప్రభావం తీవ్రమైంది. ప్రస్తుతం చిన్నారులు సుమారు 900 మీటర్ల దూరంలో ప్రయాణించి సమీప పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. మధ్యలో ఉధృతంగా ప్రవహించే కాలువపై ఆనకట్ట దాటాల్సి రావడం, వాహన రాకపోకలు ఎక్కువగా ఉండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక వర్షాకాలంలో ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అయితే ప్రాథమిక విద్యార్థుల భద్రత ప్రధాన అంశంగా మారింది. సుమారు 3000 జనాభా గల గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి ప్రభుత్వ వసతులు ఉన్నప్పటికీ ప్రాథమిక పాఠశాల లేకపోవడం గ్రామస్తులను కలిచివేస్తోంది. అక్షరాస్యతే అభివృద్ధికి పునాది అని చెప్పుకునే ప్రభుత్వ వ్యవస్థలో ఒక గ్రామం పాఠశాల లేకుండా ఉండటం వ్యతిరేక సంకేతమని వారు అంటున్నారు.
మన ఊరు అన్ని ఊర్ల కన్నా పెద్ద. స్కూల్ గురించి చెప్తున్నాను. స్కూలు ఇంతకుముందు 50 మంది కుర్రోళ్ళు ఉండేవారు. దాన్ని మంచిగా ఇద్దరు టీచర్లు ఉండి దాన్ని అమలు జరిపేవారు. ఈ లోపల మన పోయిన ప్రభుత్వం మాస్టర్లు ఇద్దరు ఉన్నా సరే పక్కనున్న కిలోమీటర్ లోపు ఉన్న స్కూల్కి విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం కార్యక్రమంలో మా ఊరి నుంచి ఆ చిన్నపేట స్కూల్కి 600 మీటర్లు వచ్చింది. దానికి అందుకు కిలోమీటర్ లేక ఇక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల కుర్రోళ్ళని ఆ స్కూల్లో మిస్ చేశారు. ఇక్కడ ఉన్న 1, 2 తరగతుల కుర్రోళ్ళు తక్కువైన చేత మాస్టర్లని ఎత్తేసి స్కూల్ని ఎత్తేసారు. దాన్ని పరిపంగా మళ్ళా మాకు కొత్తగా మాస్టర్లు ఎత్తే మేము కుర్రోళ్ళని ఎక్కువ జాయిన్ చేయడం జరుగుతుంది. మా ఊరందరూ మా యువత కానీ మా పెద్దలు కానీ నేను సర్పంచ్ పరిధిలో నేను కానీ మళ్ళీ 50 మంది కుర్రోళ్ళని జాయిన్ చేయడానికి మేము ముందుకు వస్తాం. మాకు మళ్ళీ కొత్తగా టీచర్లు నేర్చి ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్కూల్ గురించి చిన్నప్పుడు ఈ స్కూల్లో ఆడుకునే వాళ్ళమే, మొత్తం అంతా ఈ స్కూల్లో చేసేవాళ్ళమే. కానీ ఈ స్కూల్ ఏమైందంటే రాను చాలా చెడు అలవాట్లకి ఇంటికి ఇదయింది. కానీ ఏంటంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల కన్నా మా గ్రామం చాలా పెద్దది. మా గ్రామానికి సచివాలయం ఉంది కానీ స్కూల్ లేకుండా పోయింది. మా జనాభా ఒక 3000 పైన ఉంటుంది. అలాగే ఓటర్లు కూడా ఒక 1500 పైన ఉన్నారు. కానీ ఊర్లో స్కూల్ లేకుండా పోయింది. ఉన్న జనాలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే 1 to 8 చిన్నపేట ఉంది కదా అని చిన్నపేట తీసుకెళ్ళి చదివించుకుంటున్నారు. కానీ రేపు పొద్దున్న ఏ పిల్లోడికి ఏమైనా సరే వాళ్ళ ఇంటికే ప్రాబ్లం, అది ఆలోచించట్లేదు పేరెంట్స్. కానీ ఈసారి పేరెంట్స్ అందరికీ కూడా పెద్దలందరూ కలిపి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరికైనా చేరిగిపోయినా కాళ్ళు ఎవరైనా పడిపోయినా ఎవరు బాధ్యులు కాదు, వాళ్ళ ఇంటికే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా మారి మన ఊరికి కూడా స్కూల్ ఉంది. అలాగే భవిష్యత్ తరాల్లో కూడా స్కూళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకు వచ్చే తరానికి కూడా ఆలోచించుకొని ఈ తరం ఉన్న యువత కూడా ఇక్కడ స్కూల్ని జరిపించేలా చూడాలని. తమ గ్రామంలోని పాఠశాలను సరైన ఉపాధ్యాయులను నియమించి పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల ప్రారంభమైతే కనీసం 50 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. సమీప ప్రాంతంలోనూ కూడా పిల్లలు ఇక్కడే చదివే పరిస్థితి ఏర్పడుతుందని వారు విశ్వసిస్తున్నారు. వెంటనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించి గ్రామ పిల్లలకు వారి ఊర్లోనే విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభావం తీవ్రమైంది. ప్రస్తుతం చిన్నారులు సుమారు 900 మీటర్ల దూరం ప్రయాణించి సమీప పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక మధ్యలో ఉధృతంగా ప్రవహించే కాలువపై ఆనకట్ట దాటాల్సి రావడం, వాహన రాకపోకలు ఎక్కువగా ఉండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ప్రాథమిక విద్యార్థుల భద్రత ప్రధాన అంశంగా మారుతోంది. సుమారు 3000 జనాభా గల గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి ప్రభుత్వ వసతులు ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక పాఠశాల లేకపోవడం గ్రామస్తులను కలిచివేస్తోంది. ఇక తమ గ్రామంలోని పాఠశాలను సరైన ఉపాధ్యాయులను నియమించి పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల ప్రారంభమైతే కనీసం 50 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. సమీప ప్రాంతంలోనూ పిల్లలు ఇక్కడే చదివే పరిస్థితి ఏర్పడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఇక వెంటనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించి గ్రామ పిల్లలకు వారి ఊర్లోనే విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.